హిరణ్య రాష్ట్రము అంటే కడప కర్నూలు ప్రాంతం. దట్ మీన్స్ రాయలసీమ ప్రాంతం అని చెప్పడం జరిగింది. నాగార్జునకొండ శాసనం ప్రకారం, ఇక్ష్వాకుల యొక్క నాగార్జునకొండ శాసనం ప్రకారం ఈ వేంగి చాళుక్యులు లేకపోతే చాళుక్యుల యొక్క జన్మస్థలం ఏంటి అంటే రాయలసీమ అని చెప్పడం జరిగింది. చలికి రమ్మనక అనేటువంటి వ్యక్తి హిరణ్య రాష్ట్రం నుంచి పరిపాలిస్తున్నాడు. హిరణ్య రాష్ట్రాన్ని ఎవరి సామంతుడిగా పరిపాలిస్తున్నాడు అంటే ఇక్ష్వాకుల యొక్క సామంతుడిగా పరిపాలిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. సో ఈ శాస్త్రాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏ ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు అంటే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఓకేనా? చలికి రమ్మనక అనేటువంటి వ్యక్తి ఏ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు? హిరణ్య రాష్ట్రం. ఎవరికి సబార్డినేట్ గా? ఇక్ష్వాకులకు సబార్డినేట్ అని ఏ శాస్త్రం చెప్పింది? నాగార్జునకొండ శాస్త్రం. అంటే ఇప్పుడు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్ గా ఎవరికి సబార్డినేట్స్? ఇక్ష్వాకులకు సబార్డినేట్స్. దీనికి ఇక్ష్వాకులకు వీళ్ళు సామంతులు అని చెప్పడానికి ఇంకొక ఆధారం ఉంది. నాగార్జునకొండ పైన ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు హారతీదేవికి ఒక టెంపుల్ నిర్మించారు. హారతీదేవి మనం పేరు వినే ఉంటాం. హారతీదేవిని పూజించారు అని చెప్పి నాగార్జునకొండ పైన అనేక హిందూ టెంపుల్స్ నిర్మించినప్పుడు లేడీస్ కి సంబంధించి లజ్జగౌరికి సంబంధించినటువంటి ఒక గుడి, హారతీదేవికి సంబంధించిన ఒక గుడి కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పాం. హారతీదేవును ఎవరు పూజిస్తున్నారు? ఇక్ష్వాకులు. ఇప్పుడు ఈ హారతీ దేవతను ఎవరు కూడా పూజించారు అంటే చాళుక్యులు కూడా పూజించడం జరిగింది. అంటే ఇక్ష్వాకులు పూజించినటువంటి హారతీ దేవతను చాళుక్యులు కూడా పూజించారు కాబట్టి, చాళుక్యులు కూడా వర్షిప్ చేశారు కాబట్టి చాళుక్యులు ఎవరికి సబార్డినేట్స్ అయింటారు? ఇక్ష్వాకులకు సబార్డినేట్స్ అయింటారు. చాళుక్యులు ఈ హారతీ దేవతను వర్షిప్ చేశారు కాబట్టి సో చాళుక్యులు కూడా ఇక్ష్వాకులలాగే హారతీ దేవతను పూజించారు కాబట్టి ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండి తర్వాత కాలంలో వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. కానీ ఒరిజినల్ గా వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ రాయలసీమే అని చెప్పడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని అంటే ఇక్ష్వాకుల యొక్క శాసనాలు బేస్ చేసుకుని, నాగార్జునకొండ శాసనాన్ని బేస్ చేసుకుని. ఓకేనా? ఇది రాయలసీమ వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అని చెప్పడానికి రీజన్. ఇంకొక రీజన్ రాయలసీమ వాళ్ళ బర్త్ ప్లేస్ అనడానికి ఇంకొక రీజన్ చూడండి. విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, ఒకసారి చెప్పాను ఇంతకుముందే, విమలాదిత్య అనేటువంటి వ్యక్తి రాజరాజ నరేంద్రుడి యొక్క ఫాదర్ అండి. విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి. ఈ విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఒక శాస్త్రాన్ని కంపోజ్ చేశాడు. దాని పేరే రణస్థపూడి శాసనం. దాని పేరేంటండి? రణస్థపూడి శాసనం. ఇంపార్టెంట్ అండి. విమలాదిత్యుడి యొక్క శాసనం పేరేంటండి? రణస్థపూడి శాసనం. ఈ రణస్థపూడి శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే రణస్థపూడి శాస్త్రంలో ఏమని చెప్పుకున్నాడు అంటే తమ యొక్క వంశం మూల పురుషుడు అనేటువంటి వాడు, తమ యొక్క వంశ మూల పురుషుడు అనేటువంటి వాడు ముదివేమ అగ్రహారంలో నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడండి? ముదివేమ అగ్రహారంలో నివసిస్తున్నాడు. ముదివేమ అగ్రహారంలో నివసిస్తున్నాడు. ముదివేమ అగ్రహారము అంటే ప్రజెంట్ కడప. ముదివేమ అగ్రహారము అంటే ఏంటంటే ప్రజెంట్ కడప జిల్లా. అంటే విమలాదిత్యుడు వేయించినటువంటి రణస్థపూడి శాసనం ప్రకారం విలేక వంశమూల పురుషుడు అనేటువంటి వాడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ముదివేము అగ్రహారంలో నివసిస్తున్నాడు. ముదివేము అగ్రహారము అంటే ప్రజెంట్ కడప జిల్లా. అంటే తమ యొక్క వంశమూల పురుషుడు ముదివేమ అగ్రహారంలో కడపలో నివసించాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆరిజినేటింగ్ ప్లేస్ ఏమై ఉంటుంది? రాయలసీమ అయి ఉంటుంది, కడప కర్నూలు ప్రాంతం అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎవరు? విమలాదిత్యుడి యొక్క రణస్థపూడి శాస్త్రం. విమలాదిత్యుడి యొక్క రణస్థపూడి శాస్త్రం ఏం చెప్పింది అంటే తమ యొక్క వంశమూల పురుషుడు, తమ యొక్క
యొక్క వంశ మూల పురుషుడు ముదివేమ అగ్రహారంలో నివసిస్తున్నాడు. ముదివేమ అగ్రహారము అంటే ప్రజెంట్ కడప. ఈ ముదివేమ అగ్రహారంలో నివసిస్తున్నాడు అంటే కడప ప్రాంతంలో జన్మించాడు మూల పురుషుడు అంటే వీళ్ళ యొక్క ఆరిజినేటింగ్ ప్లేస్ ఏమై ఉంటుంది అంటే రాయలసీమ అని చెప్పడం జరిగింది. ఏ శాస్త్రాన్ని బేస్ చేసుకొని? రణస్థపూడి శాస్త్రం. ఎవరు కంపోజ్ చేశారు? విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఇక్ష్వాకుల యొక్క నాగార్జునకొండ శాస్త్రం చూసాం, ఇప్పుడు విమలాదిత్యుడు యొక్క రణస్థపూడి శాస్త్రం చూసాం. నెక్స్ట్ ఇంకొక సోర్స్ అండి వీళ్ళది రాయలసీమ అని చెప్పడానికి ఇంకొక సోర్స్ ఏంటి అంటే తుమ్మయనూరు శాసనం. తుమ్మయనూరు ఇన్స్క్రిప్షన్ కంపోజ్డ్ బై పులకేశి II. తుమ్మయనూరు శాసనం తుమ్మయనూరు శాసనం తుమ్మయనూరు శాసనం అనేటువంటి దాన్ని ఎవరు కంపోజ్ చేశారు? రెండవ పులకేశి. తుమ్మయనూరు శాసనాన్ని రెండవ పులకేశి కంపోజ్ చేశాడు. ఏముంటుంది తుమ్మయనూరు శాస్త్రంలో అంటే ఏముంటుంది తుమ్మయనూరు శాస్త్రంలో అంటే మహబూబ్ నగర్ కర్నూలు ప్రాంతాలని ఆ రెండిటికి మధ్యలో ఉండేటువంటి సంగమేశ్వర్, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, సంగమేశ్వర్ అలంపూర్ అనేటువంటి ప్రాంతం వినే ఉంటారు. కర్నూలుకి బార్డర్లో ఉండేటువంటి అలంపూర్ అనేటువంటిది. ఆ సంగమేశ్వర్ అనేటువంటి ప్రాంతాన్ని, అలంపూర్ పరిసర ప్రాంతాలని, కర్నూలు మహబూబ్ నగర్ బార్డర్ ప్రాంతాలని ఈయన తుమ్మయనూరు శాస్త్రంలో ఏమని చెప్పాడు అంటే చాళుక్య విషయం లాగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు అంటే చాళుక్య విషయం. సంగమేశ్వర్ అనేటువంటి ప్రాంతాన్ని చాళుక్య విషయం లాగా చెప్పడం జరిగింది. అంటే సంగమేశ్వర్ని ఏమని పిలిచాడు? చాళుక్య విషయం. సంగమేశ్వర్ని ఏమని పిలిచాడు? చాళుక్య విషయం. అప్పట్లో విషయాలు అంటే రాష్ట్రాలు అని అర్థం. విషయాలు అంటే రాష్ట్రాలు. ఇప్పుడు ఎలాగైతే రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు ఉన్నాయో అప్పట్లో కూడా డివిజన్ అనేటువంటిది జరిగింది. మీకు శాతవాళ్ళ గురించి చెప్పినప్పుడు శాతవాళ్ళు ఆహారాలుగా విడగొట్టారు రాష్ట్రాలు. శాతవాహన ఆహారము అని చెప్పాను, బళ్ళారిని పిలిచారు అని. అలాగే మరి వీళ్ళ కాలంలో రాష్ట్రాలనే విషయాలు అని పిలిచారు. ఇప్పుడు సంగమేశ్వర ప్రాంతాన్ని చాళుక్య విషయం లాగా ఎవరు చెప్పాడు? చాళుక్య విషయం లాగా ఎవరు చెప్పారు? పులకేశి II. ఏ శాస్త్రంలో? తుమ్మయనూరు శాస్త్రం. అంటే ఆ రాయలసీమ కర్నూలు ప్రాంతాన్ని చాళుక్య విషయం లాగా చెప్పాడు కాబట్టి, ఆ కర్నూలు ప్రాంతాన్ని చాళుక్య విషయం లాగా చెప్పాడు కాబట్టి వాళ్ళ యొక్క బర్త్ ప్లేసు రాయలసీమే అయి ఉంటుంది. కర్నూలు సరౌండింగ్ ప్రాంతాలే అయి ఉంటాయి. అందుకే దాన్ని చాళుక్య విషయం లాగా చెప్పడం జరిగింది. కాబట్టి తుమ్మయనూరు శాస్త్రం రెండవ పులకేశి వేయించినటువంటి తుమ్మయనూరు శాస్త్రం ప్రకారం, రెండవ పులకేశి వేయించిన తుమ్మయనూరు శాస్త్రం ప్రకారం ఈ చాళుక్యుల యొక్క జన్మస్థలం ఏమైంటుంది? రాయలసీమ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు. అంటే మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? రాయలసీమ. ఎలా రాయలసీమ వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అని తెలియజేసేటువంటి సోర్సెస్ ఏంటి? ఇక్ష్వాక రాజులు వేయించినటువంటి నాగార్జునకొండ శాస్త్రం అనేటువంటిది, అదేవిధంగా విమలాదిత్యుడు వేయించినటువంటి రణస్థపూడి శాస్త్రం, అదేవిధంగా రెండవ పులకేశి వేయించినటువంటి తుమ్మయనూరు శాస్త్రం, రెండవ పులకేశి వేయించినటువంటి తుమ్మయనూరు శాస్త్రం. ఈ అన్ని శాసనాల ద్వారా వేంగి చాళుక్యుల యొక్క బర్త్ ప్లేసు ఏమని చెప్తున్నాం? రాయలసీమ. అంటే మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? రాయలసీమ. ఇక్కడ నుంచి మొదట వీళ్ళు ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో కర్ణాటకకు మైగ్రేట్ అయిపోయారు. కర్ణాటకలో మైగ్రేట్ అయిపోయి అక్కడ ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వతంత్ర రాజ్యం పేరే బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, అదే వెంగి చాళుక్య రాజ్యం
అనేటువంటిది. అంటే ఇనీషియల్గా ఆంధ్ర వాళ్ళే, రాయలసీమ వాళ్ళే అక్కడికి మైగ్రేట్ అయ్యి ముందు రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది? ఆరిజిన్కి సంబంధించింది, వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్కి సంబంధించింది. బర్త్ ప్లేస్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు, ఒక్కొక్క ఏరియా చెప్పారు. లూయి రైస్ ప్రకారం వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? మధ్యాసియా ప్రాంతం వాళ్ళు, సెల్యూసిడ్ వంశానికి సంబంధించిన వాళ్ళు. పృథ్వీరాజ్ రాసో ప్రకారం వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? గుజరాత్ ప్రాంతం వాళ్ళు, సోలంకి వంశానికి సంబంధించిన వాళ్ళు. విఏ స్మిత్ ప్రకారం వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? మధ్యాసియా ప్రాంతం వాళ్ళు, గుర్జరా హోనా వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. డిసి సర్కార్ ప్రకారం వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? కర్ణాటక ప్రాంతం వాళ్ళు. దుర్గా ప్రసాద్ దీక్షిత్ ప్రకారం ఏ ప్రాంతం వాళ్ళు? మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు. అదేవిధంగా విమలాదిత్యుడు వేయించినటువంటి రణస్థపూడి శాసనం ప్రకారం ఏ ప్రాంతం వాళ్ళు? కడప. అంటే వీళ్ళు ముదివేము అగ్రహారం అంటే ఏ ప్రాంతం అని చెప్పాను? కడప అని చెప్పాను. కడప ప్రాంతం వాళ్ళు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు. అదేవిధంగా ఇక్ష్వాకులు వేసినటువంటి నాగార్జునకొండ శాసనం ప్రకారం వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? హిరణ్య రాష్ట్రం ప్రాంతం. చలికి రమ్మనక హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. హిరణ్య రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం? కడప, కర్నూలు ప్రాంతము. అంటే ఈ శాసనం ప్రకారం కూడా వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు. మళ్ళీ రెండవ పులకేసి వేయించినటువంటి తుమ్మైనూరు శాసనం ప్రకారం కూడా వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? రాయలసీమ ప్రాంతం వాళ్ళు. చాళుక్య విషయంగా ఏ ప్రాంతాన్ని చెప్పాడు? సంగమేశ్వర్ ప్రాంతాన్ని, అంటే అలంపూర్ ప్రాంతాన్ని సంగమేశ్వర్ అని పిలవడం జరుగుతుంది. కృష్ణా తుంగభద్ర నదుల యొక్క కలయికే సంగమేశ్వర్. సంగమం అంటే ఏంటి? రెండు నదుల కలయిక. కృష్ణా తుంగభద్ర నదుల కలయికే సంగమేశ్వర్ అనేటువంటిది. మరి ఆ సంగమేశ్వర్ ప్రాంతంలో, అలంపూర్ ప్రాంతంలో నవబ్రహ్మాలయాలు మీకు పేరు ఉండే ఉంటుంది. దాంతోపాటు జోగులాంబ ఆలయం అనేటువంటిది, నవబ్రహ్మాలయాలు. అవన్నీ ఎవరు కట్టినవి? బాదామి చాళుక్యులు కట్టినవి. అవన్నీ ఎవరివి? బాదామి చాళుక్యులవే, రెండవ పులకేసి కట్టించినవే. అక్కడ అలంపూర్లో ఉండేటువంటి ఆ ఆలయాలన్నీ నవబ్రహ్మాలయాలు. 9 గుళ్ళు ఉంటాయి బ్రహ్మకి. ఆ నవబ్రహ్మాలయాలు ఎవరు కట్టించినవి? బాదామి చాళుక్యులు. అలంపూర్లో ఉండేటువంటి టెంపుల్స్ అన్ని ఎవరు కట్టించినవి? బాదామి చాళుక్యులు. అంటే వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? రాయలసీమ ప్రాంతం అయి ఉండవచ్చు. రాయలసీమ ప్రాంతాన్ని, సంగమేశ్వర ప్రాంతాన్ని ఏమని చెప్పాడు రెండవ పులకేసి? చాళుక్య విషయంలాగా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ బేస్ చేసుకొని మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య లాంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రకారులు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా రాయలసీమ వాళ్ళని ఇక్కడ నుంచి కర్ణాటకకు రైజ్ అయ్యి, ఇక్కడ నుంచి కర్ణాటకకు మైగ్రేట్ అయ్యి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పడం జరిగింది. అంటే ఆంధ్ర హిస్టారియన్స్ ప్రకారం, ఆంధ్ర చరిత్రకారుల ప్రకారం వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? రాయలసీమ. మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరు వెంకటరమణయ్య పేర్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మల్లంపల్లి సోమశేఖర శర్మ, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య. విజయనగర రాజుల గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తిని మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఒక బుక్కే ఉంటుంది విజయనగర సామ్రాజ్యం గురించి, పెద్ద బుక్ రాస్తాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ అనేటువంటి వ్యక్తి. వాళ్ళు చరిత్రకారులను. కాకతీయుల గురించి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి పివి పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి వ్యక్తి. పివి పరబ్రహ్మ శాస్త్రి. మొన్న గుణశేఖర్ తీసినటువంటి రుద్రమాదేవి అనేటువంటి సినిమా దేన్ని బేస్ చేసుకొని, ఏ హిస్టారియన్ని బేస్ చేసుకొని? పివి పరబ్రహ్మ శాస్త్రి యొక్క రీసెర్చ్ని బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా అది. అంటే కాకతీయుల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి. విజయనగర సామ్రాజ్యం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఈ తెలుగు హిస్టారియన్స్ అందరూ కూడా చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏమని చెప్పారు? రాయలసీమ లాగా చెప్పడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది? వాళ్ళ యొక్క ఆరిజిన్కు సంబంధించింది, బర్త్ ప్లేస్కు సంబంధించింది. మరి మొత్తం ఎంతమంది ఉన్నారు అని చెప్తున్నాను?
30 మంది రాజులు పరిపాలించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించారు? 624 నుంచి 1075 వరకు పరిపాలించారు. ఫస్ట్ మనం రాజ్యాన్ని ఎలా స్థాపించారో చూసామా? దాని తర్వాత అసలు వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటో చూసాం. ఇప్పుడు ఏం చూడాలి అంటే నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. వీళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ ఆఫ్ వేంగి చాళుక్యాస్. వేంగి చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర గురించి నేర్చుకుందాం. పొలిటికల్ హిస్టరీ. బ్రేక్ అవ్వాలా? సరే, కొంచెం బ్రేక్ తీసుకోండి. అన్నీ ఒకేసారి